నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సమావేశం. అందుకే వేదిక పైనున్న పదవీ రీత్యా కొంతమంది నాయకులు ఉంటాం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం అందరూ సమానం, అందరూ ఒకే కుటుంబం. అలాంటి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను నిన్న సాయంత్రం అనుకున్నాను మిమ్మల్ని కలవాలని. ఒకసారి మనసిప్పి మీతో మాట్లాడుకోవాలి. ఏ విధంగా ఈ తుఫాను ఎదుర్కోవాలనో మీరు కూడా సమాయత్తం కావాలి, మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయాలనుకుంటే రాత్రి లేట్గా చెప్పాను శివాజీ గారికి. తెల్లవారి నుంచి ఈ ప్రయత్నం చేశారు. సాయంత్రానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే బలం. ఈరోజు ఏ పార్టీకి ఇలాంటి పెద్ద సంపద ఎవ్వరికీ లేదు. అలాంటి పెద్ద సంపద ఉండే, పెద్ద సైన్యం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరూ ఇక్కడికి వచ్చింది తిత్లీ తుఫాన్లో ఏ విధంగా నష్టం జరిగింది, మనం అందరం కలిసి సమిష్టిగా ఏ విధంగా ఎదుర్కొన్నాం, అదే మరిగా రాబోయే రోజుల్లో ఏ విధంగా పూర్తిగా పునరావాసం చేయాలి, అవన్నీ కూడా మనం చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు ఇంకో పక్కన మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు చాలా నమ్మకం వచ్చింది. నిన్న మొన్న నేను తిరిగాను, ఇప్పుడే మన నాయకులందరూ మాట్లాడారు. ఇటీవల కాలంలో మనం ఒకసారి చూస్తే అతి పెద్ద తుఫాను ఈరోజు మనం ఫేస్ చేశాం. అదే సమయంలో మనం ఈ తుఫాన్లు కూడా సమర్థవంతంగా ఫేస్ చేయడానికి టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నాం. మీరందరూ ఒకసారి చూస్తే దివిసీమ ఆ రోజుల్లో దగ్గర 20,000 30,000 మంది చనిపోయారు. అదే సమయంలో హరికేన్ తుఫాన్ 96 97లో ఈస్ట్ గోదావరిలో వచ్చింది. అప్పట్లో దగ్గర 2,000 నుంచి 2,500 మంది ఈస్ట్ గోదావరిలో చనిపోయారు. ఆ తర్వాత హుదూద్ వచ్చింది మొన్న 2014లో 35 మంది ఆ ప్రాంతంలో చనిపోయారు. ఈరోజు వస్తే మొత్తం కలిసి 2 జిల్లాల్లో 11 మంది చనిపోయారు. ఒకరు మిస్ అయ్యే పరిస్థితి వచ్చారంటే అతి తక్కువ క్యాజువాలిటీస్ చనిపోయింది ఈసారి తిత్లీ తుఫాన్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తుఫాన్ అంటే శ్రీకాకుళం నుంచి తడ వరకు అలర్ట్ చేసేవాళ్ళం, ఎక్కడొస్తుందో చెప్పేవాళ్ళం కాదు. నేను కూడా ఒకసారి సూపర్ సైక్లోన్ వచ్చింది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఆ సూపర్ సైక్లోన్ శ్రీకాకుళంలో క్రాస్ అవుతుందనుకుంటే అది నేరుగా పోయి భువనేశ్వర్లో క్రాస్ అయింది. ఆ సమయంలో మన ప్రాంతం కాదు కాబట్టి నేను వదిలిపెట్టలేదు. మనం రెడీగా ఉన్నాం. మన వ్యక్తుల్ని, మన మెషినరీని మన భువనేశ్వర్కు పంపించి మొత్తం చెట్లన్నీ తీసి ఫస్ట్ టెలిఫోన్ ఆనాటి ముఖ్యమంత్రికి మనం ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఎప్పుడు కూడా తుఫాన్లకి బౌండరీస్ లేవు. ఏదైతే విపత్తు వచ్చిందో, ప్రకృతి విపత్తు ఎప్పుడొచ్చినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మొన్న కేరళలో పెద్ద ఎత్తున విపత్తు వస్తే ఇది మన ప్రాంతం కాదని మనం వదిలిపెట్టలేదు. నేను ఒక పిలిపిచ్చాను. దగ్గర ఒక 70-80 కోట్ల రూపాయలు మన ప్రాంతంలో డబ్బులు ఇచ్చి కేరళలో ఉండే బాధితులను ఆదుకున్నామంటే అది తెలుగు వారి యొక్క ఉదారత, నిస్వార్థమైన సేవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రామ్మోహన్ రావు గారు చెప్పారు, మన ఎంపీ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉంటేనే సహాయం చేయాలని లేదు. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి, తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకున్నారు. నేను అమెరికాకు పోయి ఆ రోజే ఉదయం వచ్చాను. మామూలుగా అందరూ అయితే జెట్ లాగ్గా ఇంట్లో పడుకుంటారు, కానీ నేరుగా ఢిల్లీకి వెళ్ళి
అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి చూసిన తర్వాత కాదు డెహ్రాడూన్ వెళ్ళాలి, మన వాళ్ళని కాపాడుకోవాలి. అక్కడ వెళ్ళి జోబీలో ఒక్క పైసా లేకుండా మొత్తం మన వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళ ఊరి వరకు కారు పెట్టి పంపించాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.